వెల్కమ్ టు మిథునాస్ కిచెన్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ టమాటా బాత్. ఇది ఇంట్లో మనం చాలా ఈజీగా చేసుకోవచ్చు. స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకోవాలి. వేడెక్కింది అది. ఇందులో 1 టీ స్పూన్ నెయ్యి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్, వేడెక్కింది. 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు, కొద్దిగా జీడిపప్పు. ఇదంతా బాగా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి కొద్దిగా, క్యారెట్, అల్లం ముక్కలు, బఠానీ, కొద్దిగా కరివేపాకు వేసుకుని స్టవ్ని మీడియం నుంచి లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. బఠానీ, క్యారెట్ మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. మొత్తం అంతా నెయ్యితో చేసుకున్నా కూడా బాగుంటుంది. 2 టమాటాలు చిన్నగా కట్ చేసుకున్నవి, పసుపు కొద్దిగా, రుచికి తగినంత ఉప్పు, టమాటా ముక్కలు మెత్తగా మగ్గనివ్వాలి. ఇప్పుడు ఇందులో వాటర్ పోసుకుందాం. 3 కప్పులు వాటర్ తీసుకున్నాను నేను. ఉప్పు చూసుకుని సరిపోతే వేసుకోవాలి. మళ్ళీ 1 కప్పు కరచినొక తీసుకున్నాను. అది వేయించి పెట్టాను. వేపుకుంటే టేస్ట్ బాగుంటుంది, వేపుకోపోయినా వేసుకోవచ్చు. ఇలా అయితే బాగుంటుంది. 1 కప్పుకి 3 కప్పులు వాటర్ పడుతుంది. మరుగుతుంది. ఇందులో ఇప్పుడు రవ్వ వేసేసుకుందాం. కొంచెం కొంచెం వేసుకుంటూ అలా గరిటతో కలుపుకోవాలి. ఉండలు కట్టకుండా కలుపుతూనే ఉండాలి. అలా మూత పెట్టి 1 నిమిషం పాటు ఉడకనివ్వాలి. నెయ్యి వేసాను, కావాలంటే మీరు వేసుకోవచ్చు, లేకపోతే లేదు. కొద్దిగా కొత్తిమీర, కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. పల్లీ చట్నీతో తింటే బాగుంటుంది. మీరు ట్రై చేసి చూడండి. నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.